క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమందు దేవుని సన్నిధికి రావడానికి ఆయన మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి అనంత మహిమ ప్రభావం కలుగునుగాక. ఆమేన్. పౌలు పరిచర్య, శ్రమల పరిచర్య అనే అంశం మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు చివరి మాటను మనం చదివి ధ్యానం చేసి ఈ పౌలు పరిచర్య, శ్రమల పరిచర్య అనే ఈ విషయాన్ని మనము ఈ దినమందు ముగింపు చేస్తాం. మరలా మనము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి మరలా మనం ధ్యానం చేసుకుంటూ వస్తాం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు మరల నీ పాద సన్నిధి మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యం నిమిత్తమై ప్రార్థించిన వారిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. నీ వాక్యం చదువుకొని ఉన్నాం. వాటిని వివరించుటకు నాకు తగిన జ్ఞానము, ఆలోచన, వివేకము, బుద్ధి అనుగ్రహించి దర్శించండి. ఈ నీ మాటలు బయలుదేరుచుండగా అనేకులు మేలు క్షేమం పొంది నీలో బలపడ్డానికి కృప దయచేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పౌలు పరిచర్య, శ్రమల పరిచర్య అనే ఈ అంశాన్ని మనము ముగించబోయేటువంటి సమయంలో ఈ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఇందులో 1 నుంచి 5 వరకు అబద్ధ బోధకులతో అపాయము అనే మాటలు కనిపిస్తాయి. అబద్ధ బోధకులతో అపాయం. గత దినం మనం చెప్పుకున్నాం, సుబోధ, ఆరోగ్యకరమైన బోధ అని. ఆరోగ్యకరమైన బోధ ఉంది, అబద్ధ బోధ కూడా ఉంది. ఆరోగ్యకరమైన బోధ అది శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, ఆత్మ గుడక ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంది. అయితే ఈ బోధ మాత్రము ఇది ప్రమాదకరమైంది. అపాయము అని అన్నాడు పౌలు తిమోతితోనికి. పలానా స్థలములో అపాయం ఉంది, జాగ్రత్త అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అపాయములు పడ్డావు అని చెప్పుకుంటూ ఉంటాం. అపాయము అంతానికి తీసుకుని వెళ్తూ ఉంది. అపాయము కాబట్టి జాగ్రత్త అన్నాడు. పౌలు మాట్లాడుతూ కడవరి దినములలో కొందరు
అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అనేది మనకు అర్థమవుతుంది. అనేక సందర్భాలలో పరిశుద్ధాత్మ పౌలును హెచ్చరించాడు. పలానా గ్రామానికి వెళ్ళొద్దు అని చెప్పాడు. పలానా గ్రామానికి వెళ్ళు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపించబడ్డాడు అపోస్తులుడైన పౌలు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చెప్పాడో, ఏమి చెప్పనై ఉన్నాడో, లేదా ఏం చెప్పి అతను నడిపించినాడో ఆ సంగతులు మనకు వ్రాశాడు పౌలు. ఆనాడు తిమోతికి రాశాడు, ఆనాడు తీతుకు రాశాడు, ఆనాడు కొరింథీయులకు రాశాడు. దాదాపుగా 14 పత్రికలు కూడా అన్ని సంఘాలకు వ్రాసినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని దాసుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయేటువంటి సంగతుల గురించి అతనికి తెలియజేస్తాడు అన్నది వాస్తవం. అందును బట్టి అబద్ధ బోధకుల గురించి అపాయము అని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ కూడా వచ్చాడు. తన శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. ఏదేమైనా దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని అన్నాడు. విశ్వాసులు ఏమవుతారంట? భ్రష్టులవుతారంట. ఎప్పుడు అంటే అంత్య దినాలలో యేసుక్రీస్తునందలి వ్యక్తిగత విశ్వాసం నుండి పడిపోతారు, తొలగిపోతారు అనేది మనకు ఇందులో కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా చూడండి, తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనంలో మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అన్నాడు. దానికి మత భ్రష్టత్వానికి సంబంధం ఇందులో మనము చూడగలుగుతాం. కాబట్టి మొదట భ్రష్టత్వము సంభవించి ఆ తర్వాత పాప పురుషుడు బయలుపడితేనే కానీ అనే మాట కనిపిస్తుంది. భ్రష్టత్వము సంభవించడం, పాప పురుషుడు అనే మాటలు ఇందులో మనము చూస్తాం. భ్రష్టత్వము, భ్రష్టులైపోతారు, నాశనమైపోతారు అనేది పౌలు ఇందులో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యూదాపత్రిక 3-4 వచనాల్లో, యూదాపత్రిక 3-4 వచనాల్లో మనము ఆలోచన చేసినప్పుడు ఇలాగ రాయబడింది: ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనన్న విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను మనకు దుర్నియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు.
ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు అన్నాడనమాట. యూదా అనే ఈ భక్తుడు వ్రాసిన మాట మనము చదువుకొని ఉన్నాం. 3వ వచనములోను 4వ వచనములోను మనకు కనిపించే మాటలు అవి. 3వ వచనంలో మిమ్మల్ని వేడుకొనుచున్నాను, మీకు రాస్తూ ఉన్నాను అని చెప్పాడు. 4వ వచనములో కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు అన్నాడు. కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. రహస్యముగా జొరబడుట, మనసు లేనిది చూచి జొరబడుట అనేది కనిపిస్తుంది. రహస్యముగా జొరబడుట. తర్వాత వారు భక్తినులై, వీరు భక్తి గలవారు కాదు కానీ వీరు భక్తిహీనులే రహస్యంగా జొరబడేది. భక్తి గల వారిని సైతము భక్తిహీనులుగా చేసేటువంటి వారు. ఈ రహస్య దుర్బోధకులు అనే సంగతి వాక్యం చెబుతూ ఉంది. ఇంకా ఏమున్నాయి అంటే చూడండి, మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్నియోగపరచుచు అన్నాడు. దుర్నియోగపరచుచు, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్నియోగపరచుచు అన్నాడు. అంటే అదుపులేని దురలవాట్లు అన్నమాట. అదుపులేని దురలవాట్లు, విచ్చలవిడి లైంగిక స్వేచ్ఛ అని దాని అర్థం. అయితే కృప ద్వారా కలిగిన రక్షణ విశ్వాసులమని చెప్పుకునే వారు తీవ్రమైన పాపంలో ఉంటూ కూడా వారిని దేవుని నేరారోపణకు గురి కాకుండా చేస్తుందని కొందరు బోధించినట్టుగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందును బట్టి యూదా వీరిని ఖండిస్తూ ఉన్నాడు. ఎడతెగక లైంగిక కామకత్వములో కొనసాగుతూ లేదా లైంగికంగా రహస్యముతో చేసినటువంటి ఈ సైన్యాన్ని అతడు ఖండించినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుకోసమే జాగ్రత్త అనేటువంటి మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, పౌలు భక్తుడు చెప్పినట్టుగా ఈ దుర్బోధ అనేటువంటిది ఇది అపాయకరమైంది. అందుకే పౌలు యొక్క ఆవేదన ఇందులో మనము చూడగలుగుతాము అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మతేటగా చెప్పుచూ ఉన్నాడు అనే మాట మనం ఇందులో గమనించగలుగుతూ ఉన్నాం. బైబిల్లో ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాగ చెప్పాడు పౌలే. చూడండి, 6వ అధ్యాయము 20వ వచనంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగా, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు అన్నాడు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు అన్నాడు. నీకేది అప్పగించానో దాన్ని కాపాడు. అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు. ఏ మాటలు అంటే ఇవి? అపవిత్రమైన వట్టి మాటలు. కొంతమంది ఊరికే మాట్లాడుతూ ఉంటారు. మాటల్లో దోషం ఉండకపోదు కాబట్టి వట్టి మాటల వలన నష్టపోతాం. అవసరమైతే మాట్లాడు, అవసరం లేకపోతే దాన్ని వదిలేసేయి, అంతే. అనవసరంగా మాట్లాడద్దు. అనవసరంగా మాట్లాడిన వాడు మాటల్లో చిక్కుంటాడు, అంతే. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అనవసరంగా ఎప్పటికీ మనం మాట్లాడకూడదు. వట్టి మాటలను మనం మాట్లాడకూడదు అని అంటూ ఇలాగన్నాడు అనమాట. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా
ఉండు, విపరీతవాదములకు దూరంగా ఉండు. మనకేం పనింది? వాళ్ళు వాదులాడుతూ ఉంటారు, వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలకు మనకేం సంబంధం ఉంది? అందుకే వారికి మనం దూరంగా ఉండాలి. దుర్మార్గం చూసి దూరంగా ఉండు అన్నట్టుగా తిమోతి జాగ్రత్త అని తెలియజేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:14 తిమోతికి రాసిన 2వ పత్రిక 1:14 నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మలను కాపాడుము అన్నాడు. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును ఏం చేయాలంట? మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మనము కాపాడబడుతూ ఉన్నాం, మనము కాపాడబడాలి గుడక. ఈ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మరి కాపాడమంటే కొత్త నిబంధన విశ్వాసం నుండి అనేకులు తొలగిపోతున్న రోజుల్లో సైతం కాపరి తన అప్పగింపబడిన సువార్తను కాపాడాలి. కాపరికి దేవుడు అప్పగించిన పని కాపాడాలి. పశువుల కాపరి ఏం చేస్తాడు? యజమాని కాపరికి అప్పగిస్తాడు పని. కాపరి ఏం చేయాలంటే కాపాడాలి. కాపాడని కాపరికి ఎవరు పని అప్పగించారు. నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ వచ్చాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. కాపరే, జీతగాడే అని కూడా మనము అర్థం చేసుకోవాలి. అందుని బట్టి నీకు అప్పగించబడిన దాన్ని కాపాడు అని చెప్పినట్టుగా మనం ఇందులో చూస్తాం. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు తెసలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము చూడండి, 3వ వచనములో 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనం చదువుకున్నాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయటపడితేనే కానీ ఆ దినము రాదు అనే మాట ఇందులో మనం చూస్తాం. ఆ దినము అంటే ఏ దినమని మనకు అర్థం కావాలి. అవునా? ఆ దినము అంటే ఏ దినమని? ఆ దినం గురించి చాలా మాటలు మనకు కనిపిస్తాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం మనం పరిశీలన చేయగా 7:25లో మాట్లాడుచు వారు ఒక కాలములు అర్ధకాలములు అతని వశమున నుంచబడుదురు అన్నమాట. ఒక కాలం, అర్ధకాలం, అర్ధకాలం. కాలము అనగా 7 సంవత్సరాలని, అర్ధకాలం అనగా 3.5 సంవత్సరాలని మనం ఇందులో విభజించుకోవచ్చు. ఈ సంగతి మనము గుర్తుంచుకుందాం. ఇంకా మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 17:12 యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో 17:12 యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ చెప్పిన మాట చూడండి. 17:12 నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. నాశనపుత్రుడు తప్ప వారిలో ఎవడు నశింపలేదు అన్నమాట కనిపిస్తూ ఉంది. పాపపురుషుడు, పుత్రుడు, నాశనపాత్రుడు అనేది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాతనే ఆ దినము, అంతవరకు ఆ దినము రాదు అనే మాట. ఈ పాపపురుషుడు నశించేంత వరకు కూడా
ఆ దినం రాదంటే ప్రభు దినము రాదు అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం గమనించు వారమై ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలాగా చూస్తాం. ఇదే చూడండి, తెస్సలోనికీ 2వ పత్రికలో రాయబడిన మాట 2వ అధ్యాయము 10వ వచనములో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును అనే మాట ఉంది. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో, దుర్నీతి పుట్టించు సమస్త మోసముతో. ఇప్పుడంతా మోసాలే కదా, ప్రపంచమంతా కూడా మోసముతోనే కొనసాగుతుంది. మోసగించకుండా ఎవడు కూడా బతకటం లేదు. ప్రతి దానిలో మోసమే. కూరగాయల మోసమే, కారములో, పసుపులో కదా, అన్ని ధాన్యాలలో అంత మోసమే. ఆయిల్లో మోసమే, వ్యాపారాల్లో మోసమే, అన్ని మోసమే అనేది కనిపిస్తుంది. అందుకే దుర్నీతి పుట్టించు సమస్త మోసముతో. దుర్నీతి ఏం పుడుతుందట? మోసాన్ని పుట్టిస్తుంది. నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును అన్నాడు. మోసం, అవునా? మోసం. 11-12 వచనాలు కూడా అదే మాట కనిపిస్తుంది కదా. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకి అబద్ధమును నమ్ముచున్నట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడంట. మోసము చేయు శక్తిని వారికి పంపుతున్నాడు. అందును బట్టి ఈ సమయమందు అంత్య దినాల పాపపు పోగడాలి, ఇది వెళ్ళిపోవాలనే సంగతి దేవుని వాక్యం చెబుతుంది. పాపాన్ని మనము పోగొట్టేవారుగా ఉండాలి, పాపాన్ని మనము దూరం చేసుకునే వారుగా ఉండాలి, మనం ప్రభువునకు సమీపస్థులమై ఉండాలి అనేది ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది. ప్రియమైన సోదరులారా, పౌలు తిమోతికి చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు జాగ్రత్త అని మాట తెలియచేశాడు. అందుని బట్టి కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులని ఆత్మతేటగా చెప్పుచున్నాడు అంటూ ఈ మాట రాశాడు. ఏమిటంటే, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై అనే మాట కనిపిస్తుంది. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధిస్తారు. సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినటం మానవులని చెప్తారు అని ఇట్లా ఈ 4వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఏదేమైనా ఈ అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి దినాలు, అబద్ధ బోధకులు, సంఘాన్ని భ్రష్టు పట్టించేటువంటి నాయకులు, బోధకులు వస్తారు, జాగ్రత్త అని చెప్పినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుని బట్టి పౌలు పలికిన మాట ఏమిటంటే, ముంచుకొస్తున్న భ్రష్టత్వం గురించి చెప్పాడు. ఇది ముంచుకొస్తుందట, అనగా పరిగెత్తుకుంటూ వస్తుందట. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు విశ్వాసులు భ్రష్టులైపోతారో తెలియదు, ఎప్పుడు సంఘం చీలిపోతుందో తెలియదు, విశ్వాసులైన వారు ఎప్పుడు తొలగిపోతారో తెలియదు. ఎందుకంటే అలాగా భ్రష్టత్వం అనేటువంటిది, అబద్ధ బోధక అనేటువంటిది, దయ్యముల బోధ అనేటువంటిది మన కళ్ళారా మనం ఈ దినాల్లో చూస్తున్నాం.
ఏది సత్యమైంది, ఏది అసత్యమైందో మనం గ్రహించకపోతే గనక, మనం తెలుసుకోకపోతే గనక మనం కూడా దాంట్లో పడాల్సి వస్తూ ఉంది. అందుకోసమే దేవుడు ముందుగాలుగానే హెచ్చరిస్తున్నాడు పౌలు ద్వారా. పౌలు కూడా తిమోతిని హెచ్చరించాడు. ఆ మాటలు మనకు ఒక హెచ్చరికగా ఉన్నాయన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఈ పౌలు పరిచర్య, శ్రమల పరిచర్య అనేది ఇంతటితో మనం ముగించుకుంటున్నాం. జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్త పడదాం, ప్రభు రాకడ కోసమై సిద్ధపడదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. అనేకుల హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.